హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 171. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే, అభిమన్యుడు పద్మవ్యూహంలోకి చొచ్చుకుపోయాడు. అతిరథ మహారథులందరినీ తుత్తునీయలు చేస్తున్నాడు, చిదగొడుతున్నాడు. కర్ణుడిని వెనక్కి పంపాడు, దుశ్శాసనుని వెనక్కి పంపాడు. అందరినీ తన వాడి వేడి బాణములతో చల్లాచెదురు చేస్తున్నాడు. ఈ మాట విన ధృతరాష్ట్రుడు, అసలు అభిమన్యుడు ఒక్కడే పోరాడుతున్నాడు, మిగిలిన పాండవులు ఎక్కడ ఉన్నారు అని సంజయుడిని ప్రశ్నించగా, సంజయుడు బదులిచ్చేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సంజయుడు ఇలా చెప్పసాగాడు. మహారాజా, అభిమన్యుడికి తోడుగా ఉండాలని పాండవ ప్రముఖులు వారి వారి సైన్యములతో అభిమన్యుడి వెంట పద్మవ్యూహంలోకి ప్రవేశించారు. కౌరవ సైన్యములను నిర్మూలిస్తున్నారు. అది చూసి కౌరవ యోధులు నిశ్చేష్టులవుతున్నారు. పాంచాల, యాదవ, పాండ్య, కేకయ, మత్స్య ప్రముఖ వీరులు తమ తమ సైన్యములతో ధర్మరాజుకు తోడుగా నిలిచి పోరుతున్నారు. అప్పుడు వారిని అడ్డు తగిలాడు సైంధవుడు. ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు ఆశ్చర్యంతో, అదేమిటి, సైంధవుడు అడ్డు తగలడం ఏమిటి? అతడు గొప్ప వీరుడే, కానీ పాండవులందరినీ ఏ ప్రకారం అడ్డగించగలిగాడు? ఏ మహాతపము చేస్తే అతనికి ఆ శక్తి సిద్ధించింది అని అడిగాడు. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఈ విధంగా చెప్పసాగాడు. మహారాజా, పాండవులు అరణ్యవాసం చేయుచున్నప్పుడు ఒకనాడు సైంధవుడు ద్రౌపది కారణంగా భీముడి చేతిలో భంగపడ్డాడు. ఆ అవమానం భరించలేక సైంధవుడు పరమేశ్వరుడు గురించి తపస్సు చేశాడు. భగవత్వత్సలుడైన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు సైంధవుడు పాండవులను జయించుచున్నట్టు వరం ప్రసాదించమని కోరాడు. ఒక్క అర్జునుడు తక్క మిగిలిన పాండవులను నీవు ఒక్కరోజు మాత్రమే నివారించగలవు అని వరము ఇచ్చాడు. ఆ వర ప్రభావంతో ఆ రోజు సైంధవుడు పాండవులకు అడ్డం కలిగాడు. ఇది ఇలా జరుగుతుంటే సవివరంగా చెప్పేది వినుము అని చెప్పి అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించగానే తక్కిన పాండవులు కూడా అతనిని అనుసరించబోగా నీ అల్లుడు సైంధవుడు తన వరప్రభావంతో అడ్డుపడ్డాడు. ఆ విధంగా అడ్డుపడ్డ సైంధవుడు 3 బాణములతో సాత్యకిని, 8 బాణములతో దుష్టద్యుమ్నుడిని, 20 బాణములతో విరాటుణ్ణి, 10 బాణములతో శిఖండిని, 7 బాణములతో పాంచాల భూపతిని, ద్రౌపది సుతులను 15 బాణాలతోనూ, 25 బాణములతో కేకేయరాజులను, ధర్మరాజును 75 బాణములతో కొట్టాడు. అప్పుడు ధర్మరాజు సైంధవుని విల్లుని విరిచాడు. సైంధవుడి మీద అతి క్రూరమైన బాణములు ప్రయోగించాడు. సైంధవుడు మరొక విల్లు అందుకొని మంటలు విరజిమ్మే బాణములను ధర్మరాజు మీదకి విసిరాడు. అతని అనుచరుల మీదను ప్రయోగించాడు. అప్పుడు భీమసేనుడు సైంధవుడి మీదకు ఉరికి 3 బాణములతో అతని ఛత్రమును, విల్లును, కేతనమును విరగ్గొట్టాడు. నీ అల్లుడు సైంధవుడు మరొక విల్లును చేతబట్టి భీముడి ఛత్రమును, విల్లును, కేతనమును విరగ్గొట్టాడు. భీమసేనుడు రథం విరగ్గొట్టాడు. రథం విరిగిన భీమసేనుడు సాత్యకి రథం మీద ఎక్కాడు. సైంధవుడి మీద అనేక అస్త్రములను ప్రయోగించాడు. సైంధవుడు వాటన్నిటినీ మధ్యలోనే తుంచాడు. పాండవ సైనికుల మీద అతి క్రూరమైన నాచారములు ప్రయోగించాడు. సైంధవుని అస్త్రధాటికి తట్టుకోలేక పాండవ సైన్యము పారిపోయారు. ఈ ప్రకారం సైంధవుడు పాండవులను పద్మవ్యూహంలోకి రానివ్వకుండా చేశాడు. పాండవులకు సైంధవునకు పోరు ఘోరంగా సాగుతుంది. అక్కడ ద్రోణుడు ప్రోత్సాహ వచనములతో వెనుదిరిగిన కౌరవ సైన్యము అభిమన్యుడి రథమును చుట్టుముట్టి అతని మీద బాణవర్షం కురిపించింది. అభిమన్యుడు అపరిమితమైన ఉత్సాహంతో వారందరినీ సంహరించి సింహగర్జన చేశాడు. కౌరవ సైన్యములో భయోత్పాతము కలిగించాడు. అంతలో వృషసేనుడు తన సైన్యముతో అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడి శరీరం మీద క్రూరమైన నాచారములు ప్రయోగించాడు. అభిమన్యుడు కోపంతో వససేనుడు కేతనమును విరగ్గొట్టాడు. అశ్వములను గాయపరిచాడు. వససేనుడు శరీరం మీద 15 బాణములు దింపాడు. ఆ బాణముల దాటికి వససేనుడు మూర్ఛపోయాడు. అతని రథము ఈడ్చుకుంటూ రథస్వాలు ఎటో వెళ్ళిపోయాయి. ఇంతలో సౌరధ్వనుడకు వసాపతి భూపతి 6 బాణములతో అభిమన్యుడిని కొట్టాడు. అతని వంక ఆశ్చర్యంతో చూశాడు అభిమన్యుడు. ఒకే ఒక్క బాణంతో వసాపతి భూపతిని చంపాడు. అతని చావు చూసిన కౌరవ ప్రముఖులు తమ తమ సైన్యములతో అభిమన్యుడి మీదకి లంఘించారు. వారందరూ అభిమన్యుడు క్రోధాగ్నికి కార్చిచ్చుల్లో మాడిన మిడతల వలె పడిపోయి మాడిపోయారు. మిగిలిన కౌరవ సైనికులు అభిమన్యుడి దాటికి తట్టుకోలేక మూర్ఛపోయారు. అది చూసిన కౌరవ యోధులు నానా దేశాధీశులు అందరూ ఒక్కచోట గుమిగూడి మూకుమ్మడిగా అభిమన్యుడి మీదకు ఉరికారు.
అభిమన్యుడు లేళ్ల గుంపును చూసిన పెద్ద పులి వలె వారి మీదకి లంఘించాడు. వారందరినీ మట్టుబెట్టాడు. తెగపడిన అంగములు, మాంస ఖండములు, ఏనుగులు, హైములు, కళేబరములు రణరంగమంతా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అభిమన్యుడి ఎదుట నిలవపడడానికి ఎవరికీ ధైర్యం చాలడం లేదు. దొరికిన వాడిని దొరికినట్టు యమపురికి పంపుతున్నాడు అభిమన్యుడు. కౌరవ సైన్యం అంతయు భయంతో నలుదిక్కులా పారిపోయింది. ఆ సమయంలో శల్యుని కుమారుడు రుక్మధరుడు అనువాడు ముందుకు వచ్చి, వీడికి మనం ఓడటం ఏమిటి, నేను వచ్చాను, మీకేం భయం లేదు అని, వీడిని నేను పట్టి మీకు అప్పగిస్తానని, నా పరాక్రమం ఏపాటితో మీకు తెలుస్తుంది అని అభిమన్యుడి మీదకి యుద్ధముకు వెళ్ళాడు. 9 బాణములను అభిమన్యుడి మీద, భుజముల మీద, రొమ్ము మీద, భాగం మీద నాటాడు. అభిమన్యుడు ఒకే ఒక బాణంతో అతని తలను నేలకు పడేవేశాడు. రుక్మరథుని మరణము చూసిన అతని స్నేహితులు, సాటి రాజులు మూకుమ్మిడిగా అభిమన్యుడి మీదకి విజృంభించారు. అతని మీద సర్పరంపర కురిపించారు. వారి సర్వర్షములను అభిమన్యుడి రథము కనిపించడం లేదు. సుయోధనుడు అభిమన్యుడు మరణించాడని సంతోషించాడు. అభిమన్యుడు అప్పుడు తన శత్రువుల మీద గాంధర్వమాయను ప్రయోగించాడు. ఆ గాంధర్వమాయ పూర్వము అర్జునుడి తపస్సుకు మెచ్చి తుంబరుడు అర్జునుడికి ప్రసాదించాడు. అర్జునుడు దానిని అభిమన్యుడికి ప్రసాదించాడు. దానిని ఇప్పుడు అభిమన్యుడు తన శత్రువుల మీద ప్రయోగించాడు. ఆ గాంధర్వమాయ ప్రభావంతో తమ ముందు ఉన్న ఎన్నో రథముల మీద అనేక మంది రథికులు ఎక్కి శస్త్రాస్త్రముల మీద తమ మీద ప్రయోగిస్తున్నట్టు భ్రమ కలిగిస్తుంది. ఆ దృశ్యములకు శాత్రవసేన భయపడిపోయింది. కదలక మెదలక నిల్చుండిపోయారు. అభిమన్యుడు తన రథములు వారి చుట్టూ తిప్పుతూ వారిని సంహరిస్తున్నాడు. కొంతసేపటికి వారిలో ఒక్కరు కూడా మిగలలేదు. వారి మృతదేహంలో మాత్రమే రణభూమిలో పడి ఉన్నాయి. అభిమన్యుడు యుద్ధ చాతుర్యము చూసి పాండవ సైన్యులు ఆశ్చర్యపోయారు. అది పని కాదని సుయోధనుడు స్వయంగా అభిమన్యుడితో యుద్ధం చేశాడు. కానీ అభిమన్యుడు దాటికి తట్టుకోలేక పక్కకు తొలగి ప్రాణములు దక్కించుకున్నాడు. ధృతరాష్ట్రుడు అభిమన్యుడి పరాక్రమ చాతుర్యము విని, సంజయ, ఆ ఒక్క బాలుడు ఇంతమందిని వధించాడా? నమ్మలేకపోతున్నాను. అవునులే, అభిమన్యుడు ధర్మాన్ని ఆశ్రయించాడు. ధర్మం ఎప్పుడూ అధర్మాన్ని జయిస్తుంది కదా అని అన్నాడు. సంజయుడు యుద్ధ విశేషాలను చెప్పనారంభించాడు. అభిమన్యుడు పరాక్రమం దాటికి ఎందరో రాజులు మరణించారు. సుయోధనుడు మొదలగు వారు పారిపోయారు. మీ కుమారులకు చెమటలు పట్టాయి, దిక్కులు చూస్తున్నారు. పారిపోయిన సుయోధనుడు, అశ్వత్థామ, కృప, కర్ణ, కృతవర్మ, బృహద్బలుడు, శకిని మొదలగు వారిని కూడగట్టుకుని అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు వారి మీద పెద్ద పిడుగు పడ్డట్టు పడ్డాడు. మేఘం వలె గర్జించాడు. ఆ సమయంలో సుయోధను కుమారుడు, నీ మనవుడు లక్ష్మణ కుమారుడు అభిమన్యుడి మీదకు ఉరికాడు. అభిమన్యుడి మీద నిరంతరం శరప్రయోగం గావించాడు. తన కుమారుణ్ణి విడిచిపోలేక సుయోధనుడు కూడా లక్ష్మణ కుమారునికి తోడుగా అభిమన్యుడితో యుద్ధం చేస్తున్నాడు. అభిమన్యుడు కూడా లక్ష్మణ కుమారుడి మీద శరప్రయోగం చేశారు. ఇద్దరి మధ్య పోరు ఘోరమైంది. అభిమన్యుడు ఒకే ఒక బాణంతో లక్ష్మణ కుమారుడి తల తెగ నరికాడు. తన కుమారుని మరణం కనులారా గావించిన సుయోధనుడు మిక్కుటమై కోపంతో ఊగిపోయాడు. వీడిని కొట్టండి, చంపండి, నరకండి అని ఆక్రోశించాడు. అప్పుడు కృతవర్మ, కృపాచార్యుడు, ద్రోణుడు, అశ్వత్థామ, కర్ణుడు, బృహద్బలుడు అత్యంత ప్రభావం గల శరములు అభిమన్యుడి మీదకు ప్రయోగించారు. అభిమన్యుడు వాడు ప్రయోగించిన అస్త్రములను మధ్యలోనే తుంచి తన సారథితో రథమును సైంధవుని వైపు మళ్లింపమని ఆదేశించాడు. ఇంతలో కళింగులు, నిషాదులు తమ తమ గజ సైన్యములతో అభిమన్యుడిని అడ్డగించారు. అభిమన్యుడు వారిని అందరినీ తన వీరావేశంతో తొలిమాడుతున్నాడు. అక్కడ సైంధవుడు పాండవ వీరులను లోపలికి రానివ్వకుండా అడ్డుపడుతున్నాడు. అప్పుడు అభిమన్యుడు ద్రోణుడి మీద 50 బాణాలు, కృతవర్మ మీద 80 బాణాలు, అశ్వత్థామ మీద 10 బాణములు, కర్ణుడి మీద 1 బాణము వేసి వారిని నొప్పించాడు. కృపాచార్యుడు రథమును విరగ్గొట్టాడు. బృహద్బలు శరీరం మీద 30 బాణములు ప్రయోగించాడు. వారికి సాయంగా ఉన్న సైనికులను అసంఖ్యాకులైన బాణములతో నిర్మూలించాడు. కురోపోద్రికులైన బృందాకారుడు అను రాజు శిరస్సులను ఖండించాడు. ఆ సమయమున కృపాచార్యుడు వేరొక రథము ఎక్కాడు. అభిమన్యుడి మీద సరపరంపర కురిపించసాగాడు. ఇంతలో బృహద్బలుడు వీరందరినీ తోసుకుని ముందుకు వచ్చి అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు తన తీవ్రమైన బాణములతో బృహద్బలుని సారథిని చంపాడు. అతని విల్లు విరిచాడు, కేతమును తుంచాడు, అతని అశ్వములను వధించాడు. బృహద్బలుడు తన కత్తి డాలు తీసుకుని రథము దిగి అభిమన్యుడితో యుద్ధం చేస్తున్నాడు. అభిమన్యుడు ఒకే ఒక బల్ల బాణముతో బృహద్బలుని శిరస్సును ఖండించాడు.
ఈ ప్రకారం అభిమన్యుడు కోసల దేశాధీశుని చంపడం చూసి అతని బంధుమిత్రులు మూకుమ్మడిగా అభిమన్యుడి మీద పడ్డారు. వారినందరినీ యమపురికి సాగనంపి అభిమన్యుడు కర్ణుడి మీదకి రథము మళ్లించాడు. అభిమన్యుడు కర్ణుడికి పోరు ఘోరంగా సాగింది. ఒకరి శరీరములు ఒకరు రక్తసిక్తం చేస్తున్నారు. ఇంతలో కర్ణుడిని సైన్యాధిపతులు 6 తమలో తాము ఆలోచించుకోగా మూకుమ్మడిగా అభిమన్యుడి మీదకి లంఘించారు. అభిమన్యుడు వారిని చూసి నవ్వి వారిని అందరినీ ఒక్కొక్క బాణఘాతములతో చంపాడు. తర్వాత ద్రోణుడు మొదలగు కౌరవ ప్రముఖులు మీదకి తన మీద దృష్టి మరలించాడు. ఇంతలో మగధరాజు కుమారుడైన అస్మంతుకుడు బాలుడైనను అపరిమితమైన ధైర్య సాహసములతో అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. వెంటనే అభిమన్యుడు ముందు అతని సూతుని హైమలను చంపాడు. మరొక బాణంతో అతని తలను తెగ నరికాడు. అభిమన్యుడు సింహనాదం చేశాడు. అది చూసి సహించలేకపోయాడు దుశ్శాసన కుమారుడు. అభిమన్యుడు రథముకు కట్టిన హైమలను రాధసారథని తన బాణములతో కొట్టాడు. అది చూసి అభిమన్యుడు నవ్వుతూ, కుమారా, నీ తండ్రి దుశ్శాసనుడు నా ముందు నిలవలేక పారిపోయాడు. ఇప్పుడు నువ్వొచ్చావా? నా ప్రతాపం రుచి చూడు అంటూ ఒకే ఒక్క నాసారముతో అతని వక్షస్థలం మీద కొట్టాడు. ఇంతలో అశ్వత్థామ అభిమన్యుడు ప్రయోగించిన బాణమును మధ్యలోనే తుత్తినీయుల చేసి దుశ్శాసన కుమారుణ్ణి రక్షించాడు. అభిమన్యుడు కనీసం అశ్వత్థామ వైపు కూడా చూడకుండా దుశ్శాసన కుమారుని విల్లు తుంచాడు. అతని సారథిని చంపాడు. 6 బాణములతో అతని గుండెలతో దించాడు. అభిమన్యుడి దాటికి తట్టుకోలేక దుశ్శాసన కుమారుడు పారిపోయాడు. ఇంతలో అపారణమైంది. ఆ సమయంలో శత్రుంజయుడు, చంద్రకేతుడు, సువర్చుడు, సూర్యబానుడు, మేఘవేగుడు మొదలగు వారు ముక్కుమ్మడిగా అభిమన్యుడి మీద పడ్డారు. అభిమన్యుడు తన అస్త్రశస్త్రములతో వారిని అందరినీ దూరంగా తరిమి కొట్టాడు. ఇంతలో శకిని అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు అతన్ని తన తీవ్రమైన బాణఘాతములతో నొప్పించాడు. తన రథమును సుయోధనుడి వైపు పోనిచ్చాడు. అది చూశాడు కర్ణుడు. పక్కనే ఉన్న ద్రోణుణ్ణి చూసి, ఆచార్య, కౌరవసేనలో మహామహులందరినీ ఓడించి అభిమన్యుడు సుయోధని మీదకు పోతున్నాడు. ఈ సమయంలో మీరు ఊరుకుండుట భావ్యమా? ఏదో ఒకటి చెయ్యండి. అభిమన్యుడిని చంపడానికి మార్గం ఆలోచించండి పలికి కర్ణుడు సుయోధనుడికి సాయంగా వెళ్ళాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.